Greetings in the name of the Lord and Savior Jesus Christ. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు I just want to bring and encourage you today with this word. The greatest power lies in the powerlessness. గొప్ప శక్తి శక్తిహీనతలో ఉంది అని దేవుని వాక్యంలో చదువుతున్నాం ఈరోజు. ఏంటది గొప్ప శక్తి శక్తిహీనతలో ఉండడం ఏంటి? ఎస్ క్వశ్చన్ మార్క్ కదా. శక్తిహీనతలోనే మనకి శక్తి ఉందని దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియ సంగమా, మీరు చూడండి, ఆది కాండం నుంచి మీరు రెవల్యూషన్ వరకు దేవుడు శక్తిహీనులనే దేవుడు వాడుకున్నాడు. బలము లేని వారినే దేవుడు ఎంచుకొని వారి ద్వారా గొప్ప కార్యాలను చేశాడు. ముఖ్యంగా మీరు చూడండి, దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. దావీదు ఆ సుకోత్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బలమైన ఫిలిస్టైనుడు, అక్కడ గొలియాత్ అక్కడ నిలబడి ఇజ్రాయెల్ ప్రజలకి ఒక ఛాలెంజ్ని వదులుతున్నాడు. మీలో ఎవరు ఒకడు మగవాడు లేడా, లేదా మీరు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా, ఎక్కడ అని ఇలా ఒక ఛాలెంజ్ని ఇజ్రాయెల్ ప్రజల ముందు నిలబెడుతుంటే ఇజ్రాయేలీయులు బలహీనంగా భయముతో 40 రోజులు అక్కడే నిలబడి ఉన్నారనమాట. అయితే దావీదు మహారాజు నేను వెళ్ళి పోరాడుతాను ఇతనితో అని సౌలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, యు ఆర్ పవర్లెస్ అంటున్నాడు. అంటే దాని అర్థం అదే కదా, నువ్వు చిన్నవాడివి, అంటే నువ్వు బలహీనుడు, నువ్వు ఏం చేయగలుగుతావని సౌలు దావీదుని అన్నప్పుడు దావీదు మహారాజు అతని బలాన్ని నమ్ముకోలేదు, కానీ దేవాతి దేవుని యొక్క బలం మీద అతని యొక్క ఆధారంలో పెట్టాడనమాట. ప్రియ సంగమా, ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. బలహీనులనే దేవుడు బలవంతులుగా మారుస్తాడు. నేను బలహీనుడిని, నేను ఒంటరి వాడిని, నేను వీక్, నేను వల్నరబుల్, నాకున్న ఈ ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కోలేను అని నువ్వు ఒకవేళ నువ్వు భయపడుతుంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ బలహీనతలో ఆయన కృప నీకు తోడై ఉండదు గాక. ఆమేన్.